కబ్జాదారుల వల్ల నిర్మల్ పట్టణం చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువులన్నీ మాయమయ్యాయి. ఏటా వర్షాకాలంలో అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. వరద నివారణకు శాశ్వత చర్యలు చేపట్టకుండా అధికారులు మొక్కుబడిగా పనులు చేయిస్తున్నారని మండిపడుతున్నారు జనం. నిర్మల్ పట్టణానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు పట్టణం చుట్టూ గొలుసుకట్టు చెరువులు ఉండేవి. అవే ఇక్కడ ప్రజల అవసరాలను, దాహాన్ని తీర్చేవి. కబ్జాదారులు చెరువులను ఆక్రమించి భవనాలు నిర్మించారు. కొందరు హాస్పిటల్స్ నిర్మాణం చేశారు. కాలువలను కబ్జాదారులు వదిలిపెట్టలేదు. ప్రస్తుతం చెరువుల ఆనవాళ్లు లేకుండా పోయాయి. చెరువుల ఆక్రమణతో వర్షాకాలం వచ్చిందంటే జనం వణికిపోతున్నారు. చిన్నపాటి వాన కురిసినా పట్టణం జలమయమవుతోంది. రోడ్ల మీద పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. లోతట్టు కాలనీలన్నీ జలమయమవుతున్నాయి. కొన్ని కాలనీల్లో భవనాలు నీటి మినిగిపోతుంటాయి. ఇండ్లలో ఉన్న వాళ్లను పడవలపై వెళ్లి రక్షించిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి వరద ముప్పు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా కాలువలో ఉన్న చెత్తను తొలగించారు. డ్రైనేజీలలో పూడికను తొలగించారు అధికారులు. ఈ పనులన్నీ మొక్కుబడిగా చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ అధికారులు వారు చేస్తున్న పనిని పూర్తిగా చేసి ఏవైతే నిధులు వస్తున్నాయో వాటిని కరెక్ట్గా వినియోగించి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంది కూడా పడేటట్టున్నారు, అలా కందకాల పడిపోయేటట్టున్నారు. అది చెప్తే వస్తామంటారు, మంచిగా చేస్తామంటారు. మహేష్ రెడ్డి కూడా వచ్చిపోయినాం అన్న, వచ్చినాడు సుఖ చెప్పినాం, మంచిగా చేపిస్తామమ్మా, చేపితందుకు వచ్చినామంటారు. అయిపోయి అక్కడికి వెళ్ళి ఊళ్ళో కొట్టేసిండ్రు, పోయినరు. ఇప్పుడు చూడు ఏర్పడుతుంది. జూలై నాల ఆక్రమణతో 17 వార్డుల ప్రజలు వరద ముంపునకు గురవుతున్నారు. ఈ నాల వరద ప్రభావం ఉన్న ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన సిమెంట్ రక్షణ గోడలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. కానీ సరిగా పనులు చేయించకుండా అధికారులు నిధులు కాజేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దయచేసి దీని గురించి మీరు శ్రద్ధ వహించేసి ప్రతి సంవత్సరం టెండర్ ఇవ్వకుండా దీనికి శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ నాయుడువాడ కానీ, కమలోడి కానీ, బ్రహ్మపురి కానీ ఇక్కడ ప్రజలందరూ కోరుకున్నది. ప్రతి సంవత్సరం కాంట్రాక్టర్లు రావడం, దీన్ని పట్టుకోవడం, ఇది కాంట్రాక్టర్లకు ఏటీఎం కార్డులకు ఏర్పడడం జరిగింది. కాంట్రాక్టర్లకు ఆర్థిక వనరులంగా మార్చుకోవడం జరిగింది ఈ నాలని. ఈసారి ముందే వరద ముప్పు ప్రాంతాలను గుర్తించారు మున్సిపల్ అధికారులు. ముంపునకు గురవుతున్న జీఎన్ఆర్, సోపీనగర్ కాలనీలో నీళ్లు రోడ్లపైకి రాకుండా చర్యలు చేపట్టారు. ఈ పనుల్లో నాణ్యత లేదని, అవినీతి జరిగిందని స్థానికులు ఆరోపిస్తూ ఉండగా అవినీతి లేదని అధికారులు చెబుతున్నారు. ఈ నాలకు డబ్బులు తీసుకొచ్చి కట్టిద్దామన్న ఉద్దేశంలో ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. మరి ప్రభుత్వానికి కూడా మేము విన్నవించడం జరిగింది. మరియు ఇప్పుడు మనకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా వచ్చారు. మన వచ్చిన తర్వాత ఇప్పుడు మీటింగ్ పెట్టితే ఇలాంటి విషయము మన మినిస్టర్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి ప్రాబ్లం ఇక ముందు ఉండకుండా చేయడానికి మనం సహకరించాల్సిందిగా, డబ్బులు ఫైనాన్స్ ప్రాబ్లం కాబట్టి మన ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయిస్తే మనము ఇలాంటి ప్రాబ్లం గతంలో బిఫోర్ ఏమైనా ప్రాబ్లం లేకుండా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాలనీలు ముంపు బారిన పడకుండా శాశ్వత చర్యలు చేపట్టాలంటున్నారు నిర్మల్ పట్టణ ప్రజలు.